హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ల్యాంటర్న్ యూట్యూబ్ ఛానల్. సో నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్లు ఫైనల్గా కంటిన్యూ డౌన్ఫాల్ తర్వాత సో మొన్న ఒక చిన్న డోజీ వచ్చింది. బట్ నిన్న అయితే మనం బ్లడ్ బాత్ చూడడం జరిగింది కదండి. సో మార్కెట్స్ చాలా సివియర్గా అరౌండ్ 2% దాకా పడిపోవడం జరిగింది. బట్ ఈరోజు కొంచెం ఊరట అనేది సో మార్కెట్స్లో కొంచెం రిలీఫ్ అనేది మనకి కనిపించడం జరిగింది. ఒక 130 పాయింట్లు రికవర్ అవ్వడం జరిగిందనమాట అండి. ఫైనల్లీ యాక్చువల్గా ఈరోజు కూడా సో కొంచెం నెగిటివ్గా వెళ్ళడం జరిగింది. సో నిఫ్టీ పరంగా చూస్తే కనుక సో నిఫ్టీని సో కింద లెవెల్ నుంచి అంటే లైక్ నిఫ్టీ లో వచ్చి 16,830 అనమాట అండి. సో అల్టిమేట్గా సో 16,830 ఉన్నది 17,270, రైట్. అంటే మీరు చూస్తే కనుక సో మోర్ దాన్ 400 ఆల్మోస్ట్ 400 పాయింట్స్ దాకా రికవరీ అనేది లో నుంచి రావడం అనేది మనం క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి, రైట్. సో అయితే ఇంత రికవరీకి కారణం ఏంటంటే లీడ్ చేసింది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ డిఫరెన్స్. ఎందుకంటే త్రూఅవుట్ ద డే సో మొత్తం మార్కెట్ మీరు త్రూఅవుట్ ద డే చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఏ టైంలో కూడా సో కొంచెం వీక్నెస్ అనేది కనబరచలేదన్నమాట అండి. సో ఓవరాల్గా స్ట్రాంగ్గానే ఉండడం అనేది అబ్జర్వ్ చేసాం అనమాట అండి, రైట్. సో మీరు చూస్తే కనుక సో నిఫ్టీ యాక్చువల్గా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది. సో తర్వాత కొంచెం 16,850 లెవెల్లో బయ్యింగ్ రావడం జరిగిందనమాట అండి. సో బయ్యింగ్ ఇంట్రెస్ట్ స్లోగా విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ వల్ల సో నిఫ్టీ అనేది గ్రాడ్యువల్గా పైకి రావడం అనేది ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసాం అనమాట అండి. సో అల్టిమేట్గా సో సమ్ పాజిటివ్గా మనం అల్టిమేట్గా క్లోజ్ అవ్వడం జరిగింది, రైట్. సో నిఫ్టీ మూవింగ్ యావరేజ్ పరంగా మీరు తీసుకుంటే కనుక సో స్టిల్ అయితే ఇప్పుడు ఈరోజు తమిళాలు చూసుంటారు కదా, అంటే ఇంకా మార్కెట్ బాటమ్ అయిపోయిందా, సో ఇక్కడ నుంచి రికవర్ అయిపోద్దా అంటే స్టిల్ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే రేపు మనకి రిపబ్లిక్ డే సందర్భంగా రేపు మన హాలిడే అండి మార్కెట్స్. బట్ రేపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అవుట్కమ్ రేపు వస్తుంది అనమాట అండి. రేపు అవుట్కమ్ వచ్చిన తర్వాత లక్షవారం థర్స్డే మన మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. సో అప్పుడు గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ కానీ ఉండొచ్చు అనమాట అండి, బేస్డ్ ఆన్ రేపు యుఎస్ ఫెడరల్ అవుట్కమ్ ఏ విధంగా ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ 25 బేసిస్ పాయింట్స్ 0.25, సో ఆ విధంగా 25 బేసిస్ పాయింట్స్ అవి అయితే కనుక మేబీ మార్కెట్ అంత నెగిటివ్గా తీసుకోకపోవచ్చు అనమాట అండి. సో కొంచెం అగ్రెసివ్గా కనుక ఫెడ్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, కొంచెం బాగా హాకిష్గా స్టేట్మెంట్ ఉంటుందో ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి ఓకే సో మార్కెట్ రియాక్షన్ అనేది క్లియర్గా ఉండడం జరుగుతుంది అనమాట అండి, రైట్. సో ఓవరాల్గా మీరు చూస్తే గ్లోబల్ మార్కెట్స్లో సెల్ ఆఫ్ వల్లే మన మార్కెట్స్ కూడా పడిపోవడం అనేది జరిగిందనమాట అండి. సో అందువల్ల ఏంటంటే ఆ ఈవెంట్ ఉన్నంత వరకు ఆ ఈవెంట్ అన్సర్టెనిటీ ఉన్నంత వరకు మార్కెట్ బాటమ్ అయిపోయింది అని మనం చెప్పడానికి ఖచ్చితంగా లేదనమాట అండి. సో మోర్ ఓవర్ మీరు చూస్తే కనుక నిన్న వచ్చిన ఫాల్ ఏదైతే ఉందో సో నిన్న వచ్చిన ఫాల్ క్యాండిల్లో 50% ఆఫ్ ది క్యాండిల్ బాడీ మీరు చూస్తే కనుక ఆ లెవెల్ ఇంకా దాటి కూడా నిఫ్టీ క్లోజ్ అవ్వలేదన్నమాట అండి. సో అయితే మనం ముందుగానే అనుకున్నట్టుగా ప్రీవియస్గా నిన్న వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది కదా, సో మల్టిపుల్ టైమ్స్లో సో 16,800 లెవెల్లో సో నిఫ్టీకి ఒక సపోర్ట్ ఉందని చెప్పి మనం నిన్న అనుకోవడం జరిగింది కదా. సో ఒకవేళ అది బ్రీచ్ అయితే కనుక 200 డేస్ మూవింగ్ యావరేజ్ 16,600, ఓకే. ఈ 2 లెవెల్స్ నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఆటోమేటిక్గా ఈరోజు మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఎప్పుడైతే ప్రీవియస్గా 2 సందర్భాల్లో కూడా సో 16,800 దగ్గర సో నిఫ్టీ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు కూడా ఆ సపోర్ట్ రెస్పెక్ట్ చేయడం జరిగిందనమాట అండి, రైట్. సో అయితే మనకి రేపు హాలిడే తర్వాత ఎల్లుండ మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫ్రెండ్స్. మేబీ 200 డేస్ మూవింగ్ యావరేజ్ టెస్ట్ అవుతుందా లేదా మళ్ళీ కొంచెం గ్రాడ్యువల్ రికవర్ అవుద్దా అనేది మనం వేచి చూడాల్సిందే అనమాట అండి, రైట్. సో అసలు సినిమా వెండితెర మీద మన లక్షవారం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూడాలన్నమాట అండి, రైట్. ఓకే అండి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే అనమాట అండి. ఇది ఇంట్రాడే చార్ట్ చూస్తే కనుక మీరు డే ఓపెనింగ్ నుంచి సో మీరు చూడొచ్చు అనమాట అండి. స్లైట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినట్టు బట్ గ్రాడ్యువల్గా స్ట్రెంత్ పికప్ చేసుకుంటా ఓవరాల్గా మీరు చూడొచ్చు అనమాట. త్రూ అవుట్ 45 డిగ్రీస్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో క్లియర్ అప్ ట్రెండ్ అనేది సో బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది. సో బ్యాంక్ నిఫ్టీ సెంటిమెంట్ నిఫ్టీకి మనకి డెఫినెట్గా పాజిటివ్ హెల్ప్ చేసిందని చెప్పాలన్నమాట అండి. సో అయితే బ్యాంక్ నిఫ్టీ కొంచెం డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తున్నాయని చెప్పాలన్నమాట అండి. ఎందుకంటే మీరు చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఒక డౌన్ఫాల్ తర్వాత ఒక ట్వేజర్ బాటమ్ అండ్ కైండ్ ఆఫ్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అనమాట అండి. బేరిష్ క్యాండిల్ని మొత్తం బుల్లిష్ క్యాండిల్ ఎన్గల్ఫ్ చేసింది కదా. ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ రావడం అనేది చాలా చాలా స్ట్రాంగ్ ఇండికేషన్ అనమాట అండి. అండ్ మోర్ ఓవర్ మీరు చూస్తే కనుక 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన ఆల్మోస్ట్ జస్ట్ స్లైట్గా క్లోజ్ అవడం అనేది జరిగిందనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ సో అందువల్ల ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేసే పాసిబిలిటీ కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా కొన్ని కార్పొరేట్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ రిజల్ట్స్ ఎస్టిమేషన్ అబోవ్ రేంజ్లోనే ఉండడం జరిగింది. సో అందువల్ల రిజల్ట్స్ అన్ని బాగానే ఉన్నాయన్నమాట. సో ఇండియా పరంగా ఇష్యూ లేదు.
బట్ ద మెయిన్ కన్సర్న్ గ్లోబల్ ఇష్యూస్ అనమాట అండి. సో గ్లోబల్ మార్కెట్స్ని బట్టి మన మార్కెట్స్ రియాక్షన్ అనేది ఉంది. సో అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం సో యాక్చువల్గా ఇప్పుడున్న సినారియో బట్టి చూస్తే కనుక టెక్నికల్గా బ్యాంక్ నిఫ్టీ షుడ్ ఈవెన్ గో హయ్యర్ అనమాట అండి. బ్యాంక్ నిఫ్టీ ఇంకా యాక్చువల్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో నిఫ్టీ అనేది బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటే మనం అనుకున్నట్టుగా మనం ముందే ఊహించాం కదా. సో ఆ విధంగా మేబీ ఒక రికవరీ వచ్చినా కూడా స్లోగా మళ్ళీ సో 17,500 600 దగ్గర మళ్ళీ ఒక రెసిస్టెన్స్ రైట్. ఇప్పుడు ప్రీవియస్గా ఇది బ్రేక్ అయిపోయింది కాబట్టి సో ఆ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి ఇప్పుడు రెసిస్టెన్స్ కింద ఖచ్చితంగా యాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్ ఏం జరుగుద్దో మనం చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఎఫ్ఐ డేటా నిన్న మనం వీడియో చేసే టైంకి నిన్న మండే ఎవ్రీ మండే 7 PM లైవ్ స్ట్రీమ్ కదండి. నిన్న మండే లైవ్ స్ట్రీమ్ చేసే టైంకి ఎఫ్ఐ డేటా అప్డేట్ అవ్వలేదు. సో ఇక్కడ చూడొచ్చు అనమాట మీరు. నిన్న 3,750 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. సో డిఐఏఎస్ పార్టిసిపేషన్ పెద్దగా లేదనమాట. డిఐఏఎస్ కేవలం 70 crores మాత్రమే, 74 crores దాకా బయ్యింగ్ చేశారన్నమాట. అయితే ఈరోజు డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదన్నమాట అండి. స్టిల్ నేను రికార్డ్ చేసే టైంకి. సో ఎఫ్ఐడిఐ డేటా అప్డేట్ చాలా డిలే అయిపోతుంది ఈ మధ్యన. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. ఓకే రైట్. సో అయితే నిన్న మీరు చూస్తే కనుక ఇండియా విక్స్ చాలా షూటప్ అయిపోయిందనమాట అండి. సో లైక్ 10-20% పైన ఇండియా విక్స్ షూటప్ అయిపోవడం జరిగింది రైట్. అయితే ఈరోజు ఏంటంటే కొంచెం కూల్ అవడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి. సో అయితే ఇక్కడ ఆల్రెడీ బాటమ్ అయిపోయిందా మార్కెట్ అని చెప్పడానికి మనకి క్లియర్ కట్ ఇండికేషన్ ఇంకా లేదు. సో ఎందుకంటే మీరు చూస్తే కనుక ఓవరాల్ ఇండియా విక్స్ యొక్క ట్రాజెక్టరీ ఎలా ఉంది, ఇండియా విక్స్ స్టిల్ హయ్యర్ లోస్ టైప్లో సో ట్రెండింగ్గానే ఉంది. సో అంటే ఇండియా విక్స్ నేను 2 జోన్స్ కింద నేను చెప్తా వస్తాను కదా ఫ్రెండ్స్. ఏంటంటే 10-20 రేంజ్ ఏదైతే ఉందో ఇండియా విక్స్ అది బుల్లిష్ జోన్ అండి. అంటే మార్కెట్ 10-20 రేంజ్లో ఉన్నంత వరకు జనరల్గా మార్కెట్స్ 10 to be బుల్లిష్. అంటే సెంటిమెంట్ ఫియర్ అనేది ఉండదన్నమాట అండి. సో బుల్లిష్నెస్ అనేది కనిపిస్తుంది. సో వన్స్ ఇది అబౌట్ 20 రైట్ అండ్ 20-30 రీజన్లో ఉంటే కనుక సో అది బేరిష్నెస్ అనమాట అండి. సో అంటే స్టిల్ వీఆర్ ఇన్ ఎ బేరిష్నెస్లోనే ఇండియా విక్స్ పరంగా మనకి ఇండికేషన్ ఇంకా మనకి కనిపిస్తుంది రైట్. అయితే వన్స్ 30 దాటిందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్రాష్ అనమాట అండి. సో మార్కెట్ క్రాష్ కరెక్షన్ అని చెప్పి నేను వీడియో చేశాను కదా. సో 2 days బ్యాక్ మీరు చూడొచ్చు అనమాట లాస్ట్ వీక్. సో అప్పుడు ఒకవేళ 30 దాటిందంటే మాత్రం దెన్ వీ హ్యావ్ టు ప్యాకప్ థింగ్స్. అప్పుడు మనం సెల్లింగ్ అన్నీ చేసి కొంచెం పక్కకు వచ్చేడు మార్కెట్ నుంచి చాలా బెటర్ అనమాట అండి. బట్ ఆ రేంజ్ వచ్చేసరికి మన స్టాక్స్ చాలా ప్రైస్ పడిపోవడం అది కూడా జరుగుతుంది రైట్. దేర్ ఈజ్ ఏ ఛాన్స్ అనమాట అండి. ఓకే, సో బట్ యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక ప్రస్తుతానికి కొంచెం బేరిష్ జోన్లో ఉంది తప్ప అంత ఎక్స్ట్రీమ్ ఇంకా ఫియర్ అయితే లేదు ప్రస్తుతానికి. ఓకే, అండ్ ఎంఏసిడి ఇవన్నీ కూడా ఆర్ఎస్ఐ దగ్గర కొంచెం ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్ జోన్లోకి వెళ్ళడం జరిగింది కదా నిఫ్టీ. సో అక్కడి నుంచి కొంచెం సపోర్ట్ తీసుకుని ఓకే ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో స్టిల్ జస్ట్ ఈజ్ ఎ హోల్డింగ్ అనమాట. సో అంటే ఇంకా కన్సాలిడేషన్ అవుతుంది తప్ప స్టిల్ అప్ ట్రెండ్ ఉందని చెప్పడానికి లేదనమాట అండి. సో క్లౌడ్ ఇంకా మీరు చూస్తే కనుక అప్పర్ ఎండ్ కూడా క్లౌడ్ ఇంకా పైకి ఏమి ఇన్క్లినేషన్ ఏమి రాలేదు కదా. సో జస్ట్ ఫ్లాట్ అవుతుందంటే మేబీ కన్సల్టేషన్ అంతే తప్ప ఇది హాల్ట్ వచ్చింది. కరెక్షన్లో ఏదైతే ఆన్గోయింగ్ కరెక్షన్ ఉందో హాల్ట్ రావడం జరిగింది. సో అయితే దీని నుంచి రికవరీ రావాలంటే ఒక మంచి న్యూస్ అనేది రావాలి. ఓకే, సో మళ్ళీ ఎక్స్ట్రీమ్ బయింగ్ అనేది లైక్ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ ఖచ్చితంగా ఉండాలన్నమాట అండి. సో అప్పుడు మాత్రమే సో మనకి మంచి రికవరీ అనేది వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనమాట అండి రైట్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈరోజు కామెంట్స్లో మణి శర్మ గారు కొన్ని స్టాక్స్ గురించి అడగడం జరిగింది. లైక్ కొన్ని స్టాక్స్ 30-40% పడిపోయాయి కదండి. సో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పి అడిగారు. సో అందులో మదర్ స్టాక్ వచ్చి లైక్ ఇన్ఫో ఎడ్జ్ ఆయన అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఇన్ఫో ఎడ్జ్, క్యామ్స్ ఇలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పి అడగడం జరిగింది. సో అయితే డెఫినెట్గా చెప్పాలంటే ఖచ్చితంగా సో ఇన్ఫో ఎడ్జ్ ఇలాంటి ఏంటంటే ఒక మంచి ప్రీవియస్గా ఏదైతే ఒక బ్రేక్అవుట్ చూసారు కదా, మనం ప్రీవియస్గా చూసుకున్నటువంటి ఒక డిసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ వచ్చింది. సో సమ్వేర్ 4,800 దగ్గర నేను షేర్ చేయడం జరిగిందనమాట ఈ స్టాక్. అండ్ ప్రీవియస్ హై రెసిస్టెన్స్ దాటినప్పుడు కూడా షేర్ చేశాను అనమాట. అండ్ రీటెస్ట్ అప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం ఈ స్టాక్ గురించి. ఓకే, సో 5,000 నుంచి స్టాక్ 6,800 7,000 దాకా అంటే చాలా వండర్ఫుల్గా రికవరీ మంచి గెయిన్స్ అనేవి మనకి ప్యాటర్న్ తర్వాత రావడం జరిగిందనమాట అండి. కోఇన్సిడెంటల్గా అట్ ద సేమ్ టైం మణి శర్మ గారు అడిగిన టైంకి మీరు చూడొచ్చు అనమాట అండి. ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ దగ్గర అంటే ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ సపోర్ట్ అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ఈ 4,500 లెవెల్స్ అనేవి ఈ స్టాక్కి మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు ఈ స్టాక్ బై చేయడానికి యూ కెన్ ప్లాన్ అనమాట అండి. బట్ యాజ్ అండ్ వెన్ ఒకవేళ ఇది కనుక ప్రైస్ తగ్గింది ఒక 200-300 కిందకు వచ్చిందంటే మాత్రం ఒకసారి ఎగ్జిట్ అయిపోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఎందుకంటే నోబడి నోస్ ఎగ్జాక్ట్ ఇంకా ఎంత పడవచ్చు ఏంటి అనేది ఎవరు చెప్పడం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ ఇంపాసిబుల్. బట్ లుకింగ్ ఎట్ ద సపోర్ట్ లైన్ మనం కొంత ప్రిడిక్షన్ చేసిన దాని ప్రకారం చూస్తే కనుక ఒక మంచి సపోర్ట్ లెవెల్లోనే ఉంది కాబట్టి సో మీరు ప్లాన్ చేయాలంటే కనుక డెఫినెట్గా యూ కెన్ ప్లాన్ అనమాట అండి రైట్. ఓకే, సో ఇది మదర్ స్టాక్ అనమాట అండి. సో ఈరోజు ఇన్ఫో ఎడ్జ్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ వచ్చి క్యామ్స్ అనమాట అండి. ఓకే,
నెక్స్ట్ ఆయన అడిగింది వచ్చి క్యామ్స్ గురించి అడిగారన్నమాట అండి. సో, క్యామ్స్ చూద్దాం అనమాట అండి. క్యామ్స్ చూస్తే గనక మీరు సో, క్యామ్స్ ఇంకా లుకింగ్ వీక్ అనమాట అండి స్టిల్. అండ్ సెల్లింగ్ వచ్చినప్పుడు హ్యూజ్ వాల్యూమ్స్ వస్తున్నాయి. అండ్ ఆల్రెడీ నేను ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చింది. సో, టార్గెట్ ఇక్కడ దాకా రావచ్చు. అంటే 2170, 2150 లెవెల్స్ దాకా స్టాక్ రావచ్చని చెప్పి నేను లాంగ్ బ్యాక్ ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో అప్పుడే షేర్ చేయడం జరిగింది. ఓకే. సో, అండ్ మీరు చూడొచ్చనమాట అండి. సో, చాలా సార్లు ఈ ట్రెండ్ లైన్ యొక్క ఇంపార్టెన్స్ నేను చెప్తా ఉంటాను కదా! సో, ఇప్పుడు కూడా మళ్ళీ రీటెస్ట్ అవ్వింది కానీ దాటి వెళ్ళలేకపోయింది. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ సప్లై ప్రెషర్ ఉంది. ఓకే. స్టాక్ అందువల్ల ఏంటంటే ఒకవేళ మీరు బై చేద్దాం అనుకున్నా సో, ఇది సపోర్ట్ దగ్గర ఉందని మీకు అనిపించొచ్చు. బట్ ఎక్కడ కూడా వాల్యూమ్ ఇంట్రెస్ట్ అది కనిపించట్లేదు. స్టాక్‌లో బయింగ్ ఇంట్రెస్ట్ అస్సలు కనిపించలేదనమాట అండి. సో, అందువల్ల మేబీ ఇది అవాయిడ్ చేస్తే బెటర్ ఏమో అనేది నా ఒపీనియన్ అనమాట అండి. రైట్. ఓకే. సో, నెక్స్ట్ మీరు అడిగిన థర్డ్‌ది వచ్చి సో, ఇండియా మార్ట్ అనమాట అండి. ఇండియా మార్ట్ ఇండియా మార్ట్ గురించి అడిగారు కదా! ఓకే. సో, ఇండియా మార్ట్ చూడండి ఈరోజు కూడా హ్యూజ్ సెల్లింగ్. ఓకే. సో, విత్ హ్యూజ్ వాల్యూమ్స్ ఇలాంటి స్టాక్స్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనమాట అండి. ఎందుకంటే వి నెవర్ నో. సో, మేబీ బిగ్ పీపుల్ ఆర్ ఎగ్జిటింగ్ విత్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి ప్రైస్ పడింది కాబట్టి సో, ఇది అవాయిడ్ చేయమని చెప్తానమాట అండి. సో, మీరు అడిగిన మూడాటిలో మేబీ ఇన్ఫో ఎడ్జ్ అనేది కొంచెం మీరు ఒకసారి కన్సిడర్ చేయొచ్చు అనమాట అండి. మీరు కూడా స్టడీ చేసి ఒకసారి సో, దాన్ని బట్టి మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే సో, యూ కెన్ గో ఫర్ ఇట్. రైట్. ఓకే అండి. సో, ఇన్ఫో ఎడ్జ్ మీరు అడిగిన మూడాటిలో అదొకటే కొంచెం సమ్‌వాట్ రీజనబుల్‌గా అనిపించింది. సో, మిగతా స్టాక్స్ అన్నీ కూడా చార్ట్ ప్యాటర్న్స్ ఇవన్నీ చూస్తే కనుక మనకి నెగెటివ్‌గానే కనిపిస్తున్నాయన్నమాట అండి. సో, అందువల్ల ఏంటంటే అయితే ప్రైజెస్ వాల్యూమ్ లేకుండా పడుతుంది. సో, స్లోగా ప్రైస్ కరెక్షన్ వస్తుంది. బట్ యాస్ అండ్ వెన్ ప్రైస్ పెరిగినప్పుడు మాత్రం వాల్యూమ్ సపోర్ట్ వస్తుంది అంటే గనక మేబీ అప్పుడు మీరు కావాలంటే వాటిలో బయింగ్ చూడొచ్చనమాట అండి. బట్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి సో, ఎప్పుడైతే స్టాక్ పడిపోతుందో ఓకే. సో, వాల్యూమ్స్ తోటి స్టాక్ ఎప్పుడైతే పడుతుందో అలాంటి స్టాక్స్‌కి కొంచెం దూరంగా ఉంటే ఖచ్చితంగా మంచిదనమాట అండి. సో, అది చాలా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందువల్ల అలాంటి స్టాక్స్‌కి అవాయిడ్ చేయండి. ఓకే. సో, అయితే ఈరోజు నేను మీతో ఒకే ఒక స్టాక్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే. సో, అది మన మారుతి అనమాట అండి. సో, ఈరోజు చాలా బాగా పెర్ఫార్మ్ చేయడం జరిగింది. సో, అండ్ సో, ఇంత డల్ మార్కెట్స్‌లో కూడా స్టాక్ ప్రైస్ అనేది కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్‌ఔట్ అయింది తప్ప మేజర్ ఫాల్ గాని అది కూడా స్టాక్‌లో ఎక్కడ విట్‌నెస్ చేయలేదనమాట అండి. ఓకే. సో, అయితే ఇక్కడ కొన్ని ట్రెండ్ లైన్స్ డ్రా చేద్దాం అనమాట అండి. ఇది వీక్లీ టైమ్ ఫ్రేమ్ అనమాట ఫ్రెండ్స్. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూస్తే గనక సో, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఒక కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్. ఓకే. సో, అంటే నంబర్ ఆఫ్ షోల్డర్స్ ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటాయన్నమాట అండి. సో, కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ అనేది బ్రేక్‌ఔట్ రావడం జరిగింది. ఒక్కోసారి ప్యాటర్న్స్ డిఫరెంట్‌గా ఉంటాయి ఫ్రెండ్స్. 2 షోల్డర్స్ ఉండొచ్చు, 2 హెడ్ ఉండొచ్చు. డిఫరెంట్ అనమాట అండి. ఓన్లీ ట్రెడిషనల్‌గా బుక్‌లో ఉన్నట్టు హెడ్ అండ్ షోల్డర్ అనేది ఉండదు. సో, ప్రాక్టికల్‌గా మనం చూసినప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ మనకు కనిపిస్తాయి. వీ హావ్ టు ఐడెంటిఫై అనమాట అండి. రైట్. సో, దీని ప్రకారం చూస్తే గనక సో, ఇది మంచి వాల్యూమ్స్ తోటి ఈరోజు బ్రేక్‌ఔట్ వచ్చింది కాబట్టి సో, మారుతిలో కొంచెం స్టాప్ లాస్ 8600 ఉంది ప్రైస్. మీరు సమ్‌వేర్ 7800 ఓకే. అంటే ఒక ₹800 స్టాప్ లాస్ అనమాట అండి. సో, టార్గెట్ 9500 దాకా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చని నాకు అనిపిస్తుంది అనమాట అండి. ఎందుకంటే రేంజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం సో, రీసెంట్ హైస్ ఏదైతే ఉన్నాయో మేబీ ఇట్ కెన్ టెస్ట్ అనమాట అండి. సో, ఆ లెవెల్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ స్టాక్‌లో. ఓకే. అండ్ ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ ప్లేయర్ అయితే గనక సో, ఈవెన్ దాని ప్రకారం చూసినా కూడా ప్రీవియస్ రెసిస్టెన్స్ దాటి సో, బ్రేక్‌ఔట్ అవ్వి ఈరోజు వండర్‌ఫుల్‌గా క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి సో, దేర్ ఈస్ ఎ లైక్లీహుడ్ ఇంకా కొంచెం ప్రైస్ మూవ్‌మెంట్ డెఫినెట్‌గా సో, ఇంకా ₹300-400 ఈజీగా స్టాక్ పెరిగే ఛాన్సెస్ ఈవెన్ ఫర్ ద షార్ట్ టర్మ్‌లో కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అనమాట అండి. రైట్. ఓకే అండి. సో, ఇది ఈరోజు స్టాక్ అనమాట అండి. అండ్ ఈరోజు మార్కెట్ అప్డేట్. సో, ఇంకా వేరే ఎక్కువ స్టాక్స్ ఫిల్టర్ అవ్వలేదనమాట అండి. ఓకే. సో, అందువల్ల ఈ ఒక స్టాక్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అయితే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దనమాట అండి. సో, మీరు ఎక్కువ లైక్స్ చేయడం ద్వారా మాత్రమే మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్. ఓకే అండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.